నమస్తే అండి. అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు అవుట్‌సోర్సింగ్ వాళ్ళైతే ఎక్కడైతే అన్ని శాఖలలో ఉన్నారో వాళ్ళది ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళు కరెక్ట్‌గా జీతాలు ఇస్తలేరు. ప్లస్ అట్లనే ఈ ఈఎస్ఐ గాని, పీఎఫ్ గాని ఏవి కట్టట్లేరు. ఇప్పుడు వాళ్ళకు రెగ్యులర్‌గా జీతాలు ఇచ్చి ఏజెన్సీని రద్దు చేస్తే చాలండి. పర్మనెంట్ ఎంప్లాయీస్ అలా పని ఎక్కువ చేయటం లేదు. అవుట్ సోర్సింగ్ వల్లే పని చేస్తున్నారు. సమయానికి జీతం లేక, ఒక పూట ఒక పూట అన్నం లేక వీళ్ళు వచ్చి పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇనాగ్రేషన్ అయింది కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవుట్ సోర్సింగ్ వల్లే పని చేస్తున్నారు. జీతం లేక మేము ఎట్లా వస్తున్నాం, మా ఇంట్లోకించి ఎట్లా పోతాం మాకు తెలియదు. గత ప్రభుత్వంలో ఎలా ఉండే, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? మేడం, రాష్ట్రాలు మార్చినా పేరు మార్చినా కానీ దళితులు మారవలేరు, వాళ్ళ బతుకు మారవలేదు. ఇది చెప్పనీకే సంక్షేమ శాఖ కానీ ఒక ఒక కులానికి నీచంగా చూసే ఒక కులానికి వేది మీద తీసుకురావాల్సింది ఈ పద్ధతి కాదు. ప్రతి ఒక్క హాస్టల్లో స్కాంజర్ పోస్ట్ ఉండే, ఎక్కడ పోయినారు స్కాంజర్లు? ఢిల్లీ నుంచి సఫాయి కర్మచారి వస్తే వాళ్ళకు అడిగేటోళ్ళు చూపేటోళ్ళు ఎవరు లేరు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే లేరు. నేను 1992 నుంచి ఒక హాస్టల్లో పనిచేస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ పోయింది, ఏం చేయాలి? నా నా సేవ అయితే ఇస్తున్నాగా. ఇప్పుడు ప్రత్యేకంగా భవనాన్ని అయితే ఏర్పాటు చేశారు కాబట్టి బాబు జగజీవన్ రావు భవనాన్ని మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఖాళీ చూపియనీకే, బతుకుమాది గదే. పొద్దున్న లేవగానే గదే మరలదొడ్డి యాసిడ్, ఫెనైన్, బ్లీచింగ్ పౌడర్ వాసనతో మేము సస్తున్నాము. కానీ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు సీపర్ లేకపోతే ఎవరన్నా మీరైనా కానీ ఇట్లా ఉడిచి కూర్చుంటారు. కానీ మరలదొడ్డి ఇక్కడ కంపు వాసన వస్తే ఎవరు పోతారమ్మా? చిన్నప్పుడు పుట్టినప్పుడు తల్లి చేస్తుంది, పెద్దగా అయినప్పుడు మా కులం చేస్తుంది. కానీ మాకే అన్యాయం చేస్తున్నారు. మేము కూడా ఎస్సీఏ మెజార్టీ సభ్యులం ఇండియాలో. కానీ సఫాయి కర్మచారి వస్తే మమ్మల్ని చెప్పరు, మమ్మల్ని ఇంటిమేషన్ ఏం ఉన్నది, ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? భవనాలు కడితే అయిపోయిందా? సమయంకి మాకు దొరుకుతుందా?